హుస్నాబాద్ పట్టణంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 15వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న చిత్తారి మంజుల శ్రీనివాస్ శుక్రవారం ఇంటింటా బొట్టు పెట్టి వినూత్న ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సతీష్ బాబు ఆదేశాల మేరకు వార్డు ఇన్ఛార్జ్ సైదాపూర్ మాజీ ఎంపీపీ సారా బుడ్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 15వ వార్డు యువకులు కార్యకర్తలు జోరుగా ప్రచారం నిర్వహించారు. గెలిపే లక్ష్యంగా చిత్తారి మంజుల శ్రీనివాస్ దూసుకెళ్తున్నారు. జై తెలంగాణ. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో 15వ వార్డులో ఇలా ఇంటింటి బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా అనేక మంది ఉన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇంటింటికి వచ్చి ఆశీర్వదించి మా అభ్యర్థి అయిన చిత్తారి మంజుల శ్రీనివాస్ గారిని ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఇంటింటికి కూడా సాధారణంగా స్వాగతిస్తున్నారు. ఇలా ముఖ్యంగా ఏంటంటే ఇలా మార్పు అనే ఒక వ్యక్తి అనేక మార్లు ఇక్కంచెలే ఎన్నికవుతున్నాడు. అనేక మాటలు మభ్యపెట్టి అన్ని కళ్ళకొల్లి మాటలు చెప్పి గెలుచుకుంటూ వస్తున్నాడు. ఇవాళ లాస్ట్ టైం కూడా ఇదే మంజుల శ్రీనివాస్ గారిని లాస్ట్ టైం బదిలాడి విడ్రా చేయించుకొని యునానిమస్ అయి చైర్మన్ ఎన్నిక కావడం జరిగింది. దానిలో ముఖ్య పాత్ర మా ఎమ్మెల్యే గారి ద్వారా ఆ రోజు ఎమ్మెల్యే గారిని ఆయనను ఆశిస్తే ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ఇక్కడ జనం కూడా ఈయనను విడ్రా చేయించి ఆయనకు ఆ రోజు వార్డు మెంబర్గా ఇక్కడి ఇస్తే తర్వాత చైర్మన్ అయ్యాడు. అదే వ్యక్తి ఇలా మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఈ పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్ అయిపోయాడు. చైర్మన్ అయిన రోజు మా పార్టీలో ఉన్నాడు. మా పార్టీ నుంచి ఇలా కాంగ్రెస్ అయిపోయి మళ్ళీ రేపొద్దున మళ్ళీ గెలవాలని చూస్తున్నాడు. కాబట్టి ప్రజలారా మీరు అందరూ ఆశ చూడాలి. ఎందుకంటే వ్యక్తి ఎటువంటి అంటే పోయే అవకాశం ఉంది కాబట్టి ఏ వ్యక్తి ఎటుపోతాడు ఏం చేస్తానని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఎటు అధికారం ఉంటే అటు పోయే అవకాశాలను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలా
20 వార్డులు గెలిపే లక్ష్యంగా ఇలా మేము పనిచేస్తున్నాం. మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో మా టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని మేము చైర్మన్ పీఠం తప్పకుండా కైవసం చేసుకుంటాం. అందులో భాగంగా 15వ వార్డు అతి భారీ మేడతోటి కూడా గెలవబోతున్నాం. మా మంజుల గారు తప్పకుండా గెలుస్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. ఓకే. హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న చిత్తారి మంజుల శ్రీనివాస్ గారు ఈరోజు చేస్తున్నాను. దయచేసి మీరందరూ కలిసి ఈ చిత్తారి మంజుల శ్రీనివాస్ గారిని గెలిపించగలరని, మా యొక్క కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి ప్రార్థనకి పాదాభివందనాలు చేస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని చిత్తారి మంజుల శ్రీనివాస్ కారు గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటున్నాను. హుస్నాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. చిత్తారి మంజుల శ్రీనివాస్ గారు, మమ్మల్ని గెలిపిస్తే మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి ఏ పని ఇది పని కాదు ఇది అని చెప్పి ఏది అనకుండా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి అన్ని పనులు ఏదైనా కూడా మీకు మనం ఇప్పుడు వాడలో ఉన్నాం, మన వాడకు అభివృద్ధి కోసమైనా లేకుంటే ఎలాంటి కార్యక్రమం అయినా ఏదైనా కూడా ఇది కావాలి అక్క ఇది కావాలి తమ్మి అన్నా కూడా వెంటనే మీ ఇంటి ముందుకు 2 నిమిషాలలో నేను చేరుకొని రాత్రనగా పగలనగా మీకు ఎల్లవేళలా సేవ చేసినకై నేను ఇప్పుడు ఈ పోటీలో ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క 15వ వార్డులో నన్ను మీరు గెలిపిస్తే మీ అందరికీ ఒక్కసారి 15వ వార్డు అన్నదమ్ములారా అక్క చెల్లెలారా కారు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ రుణపడి ఉంటాను. అలాగే ఎలాంటి అభివృద్ధి పనులకైనా నేను ముందుంటానని చెప్పి మా కారు గుర్తు చిత్తారి మంజుల శ్రీనివాసు గారి కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు ఏంటంటే గత 3 టర్ములు 2014, 2019, 2026 ఒకటే అభ్యర్థిపై మనం చేయడం జరిగేది. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కరినే ఊకే చూసుడు కాదు, నా సేవను కూడా మీరు గుర్తించండి. మీకు సేవ చేసేందుకై మీ ఇంటి సేవకుడిగా ఉంటాను. నేను ఏదో కుర్చీ కోసమో లేకుంటే అధికారం కోసం వచ్చిన ఎన్నికలకు వచ్చిన వాడిని కాదు. ఎందుకు అంటే ఏంది ఇది బానిస బతుకులు, మనకు ఈ బానిస బతుకులను మనం చేతులు కట్టుకుని రాజకీయాలు చేసుడు ఇదంతా ఈ బానిస బతుకులను మనం తీసేద్దాం, మనం స్వతంత్రులం. అందుకనే దీన్ని మనం ఈసారి మనం ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో నన్ను తప్పకుండా గెలిపించగలరని మీ అందరికీ పేరున తల వంచి నమస్కారం చేస్తూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాను. జై తెలంగాణ ప్రజలకు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, మా యూత్కు, మా 15వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం. ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున 15వ వార్డు నుంచి మా అమ్మ మంజుల శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే నిన్న మేము క్యాంపెయిన్ నిర్వహించిన తర్వాత జనాలలో మాకు ప్రతిపక్షం మాకు ఆపోజిట్గా ఉండే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బెదిరింపులు, జనాలను బాగా బెదిరిస్తున్నాడు. మీరు కనుక ఆయన సైడ్ క్యాంపెయిన్ పోతే మేము మీ సైడ్ పనులు చేయము, మిమ్మల్ని ఎక్కడ అనగదొక్కాలని అక్కడ అనగదొక్కుతాము. జనాలను ఈ విధంగా బెదిరింపు చాలా చేస్తున్నాడు. ఎవరు ఎట్లా చేస్తే ఎట్లా లాక్ అయిపోతారు, ఎవరిని ఎట్లా చేయాలనో అట్లా చేస్తున్నాడు. సో ఇటువంటి బెదిరింపులు అనేటివి దేనికి పనికిరావు. ఈసారి 15వ వార్డు కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 20 వార్డుల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ని సపోర్ట్ ఇవ్వాలి. ఆల్సో 2014లో మేము పోటీ చేసినాము. 2014లో జనాల సపోర్ట్ మాకు ఉండి అత్యంత తక్కువ మెజార్టీతో మేము 20 ఓట్ల మెజార్టీతో మేము ఓడిపోయినాం. కానీ జనాల నెక్స్ట్ సార్ 2019 ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో అప్పుడు మా మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారు వాళ్ళ మాట మేరకు మాకు టికెట్ రాలేదు, మేము అయినా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా అనేది చూపించుకుందాం అనుకున్నాము. ఇదివరకు కాంగ్రెస్లో ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్కి వచ్చినాక 2019లో మాకు బీఫామ్ రాలేదు. మేము చాలా కొట్లాడినాం, అయినా బీఫామ్ రాలేదు. అందరూ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ ఉన్న కార్యకర్తలు అందరూ మా ఇంటికి వచ్చి, సీనన్న ఈ ఒక్కసారి నువ్వు విడ్రాగా నా మాట విను, మన ఎమ్మెల్యే మాట విను, పార్టీ మాట విను, పార్టీ చెప్తుంది, పార్టీ మీకు మంచి పదవి అనేది ఇస్తుంది తర్వాత కూడా,
అని చెప్పేసి ఒక హామీ ఇస్తే మేము విత్డ్రా అయినాం. దాని తెల్లారి నుంచి ఏ రకమైన ప్రచారం చేసిందంటే జనాలు తప్పుడు ప్రచారాలు. వీళ్ళు ఇంత తీసుకున్నారు, ఇంత మోసం చేసిర్రు, ఇక గిట్లున్నారు మీ దిక్కు అభ్యర్థులు అని చెప్పేసి. అరే మేము వేసిన భిక్ష ఈ పోయినసారి 2019లో ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు, చైర్మన్ స్థాయిలో ఉన్నాడు. ఆ చైర్మన్ అనేది మేము మా బీఆర్ఎస్ పార్టీ మా మాజీ శాసనసభ్యులు వేసిన భిక్ష. సిగ్గుండాలి ఫస్ట్. 2019 తర్వాత నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి నీకు అందరు పెద్ద పెద్ద కార్యకర్తలు అందరిని పక్క పెట్టి నేను కాంగ్రెస్ నుంచి రప్పిస్తే నువ్వు చేసిన పని ఈరోజు ఇది. కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యి నిన్ననేమో టీఆర్ఎస్ కారు గుర్తు కోటేయమన్నావు, ఇవాళ చేతి గుర్తు కోటేయమంటావు. ఏం మనిషివే నువ్వు, నాకు అర్థం కాదు. అయినా నీ చిల్లర రాజకీయం, రౌడీ రాజకీయం అనేది బంద్ చేయాలి నువ్వు ఫస్ట్. రౌడీ రాజకీయము అనేది నువ్వు కంప్లీట్ బంద్ చేయాలి. ఎట్లా మేము పోస్టాలు అంటే పోస్టాలు చింపేసుకుంటూ వస్తున్నారు. జనాలు మా దిక్కు వస్తుంటే జనాలను మీ పని రేపు పొద్దున వాళ్ళు చేసుకుంటూ బతికేటోళ్ళు మున్సిపల్లో. వాళ్ళు మీ పని రేపు పొద్దున కాదు, ఈసారి ప్రభుత్వం మాదే, మేమే నడిపిస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇట్లాంటివి అనేటివి దేనికి భయపడరు జనాలు. రాబోయే 2 సంవత్సరాలే అంతే. ఆ 2 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్న పార్టీతోనే పని అవుతుంది అని చెప్పేసి జనాలు కూడా ఎవరు నమ్మకండి. ఏ పార్టీ ఉన్నా కూడా మున్సిపల్లో కొట్లాడి మరీ సాధిస్తాం. మేము ప్రతి ఇంటికి ఏది రావాలనో అది రప్పించే బాధ్యత మాది. ఈసారి దయచేసి మమ్మల్ని చూడాలి. హుస్నాబాద్లో నా యూత్ అందరూ మనం ఒక పని చేద్దాం. ప్రతి ఒక్క 20 వార్డులలో ఒక్కొక్కరు నిల్చున్నారు కదా, ప్రతి ఒక్క యూత్ ఒక్కొక్క రోజు ఇట్లా అనుకుందాం, అరే ఈసారి ఈ వార్డుకు పోయి పోటీ చేద్దాం, ఈ వార్డుకు పోయి మనం క్యాంపెయిన్ చేద్దాము, ఈ వార్డుకు పోయి సపోర్ట్ ఇద్దాము మన యూత్ అందరూ. ఇంకొకటి, మాకు ఎట్లా సపోర్ట్ చేసారో ప్రతి వార్డులో మేము కూడా అట్లే సపోర్ట్ ఇస్తాం బీఆర్ఎస్ కార్యకర్తలకు. హుస్నాబాద్లో మున్సిపల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే, ఇది పక్కా. జై తెలంగాణ. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.